ముకుందా జ్యువెల్స్ లో అక్షయ తృతీయ సందర్భంగా 1 గ్రామ్ గోల్డ్ కొనుగోలుపై 1 గ్రామ్ సిల్వర్ ఉచితం. ఏప్రిల్ 29 నుంచి మే 24 వరకు మాత్రమే. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, కొబ్బరికాయ దేవుడి దగ్గర ఎందుకు కొట్టాలి? ఉమ్, ఎప్పుడు కొట్టాలి? ఎలా కొట్టాలి? కొబ్బరికాయ పాడైపోతే ఇది, ఉమ్. కొబ్బరికాయ ఇలా పగులితే అది అని చెప్తూ ఉంటారు కదా, అదంతా మన నమ్మకమా? అమ్మ, కొబ్బరికాయ అన్నది దేవుడి దగ్గర ఎందుకు కొడతారంటే పూర్ణ ఫలంగా చెప్తారు. అది దక్షిణ దేశంలోనే, ఉత్తర దేశంలో కొబ్బరికాయలు ఉండవు వాళ్ళకి. మనకే అది చాలా పట్టింపు. ఇక్కడ మనకి కొబ్బరి బాగా దొరికే కొబ్బరి చెట్లు ఉంటాయి, కొబ్బరి తోటలు ఉంటాయి, మనకు దొరుకుతాయి. కొబ్బరికాయ కొడతాం. దీనికి కారణం ఏంటంటే దీంట్లో కల్తీ చాలా అవకాశం తక్కువ. తర్వాత నీళ్లు ఉంటాయి, కొబ్బరి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎక్కడికన్నా పెడితే దేవుడికి కనీసం నైవేద్యం పెట్టడానికి నీళ్లు కావాలి కదా. నీళ్లు లేవు ఎట్లా అనుకుంటే కొబ్బరికాయ కొడతాం అనుకో, ఆ నీళ్లతోనే ఆయనకి నైవేద్యం పెట్టేసేయచ్చు. నీళ్లు కూడా ఉంటాయి. తర్వాత దాన్ని పూర్ణ ఫలం అంటారు. పూర్ణ ఫలం అంటే చాలామంది ఏంటంటే నిండుగా ఉంటుంది, బాగుంటుంది అందువల్ల అని. ఆరోగ్య దృష్ట్యా కనుక చూసినట్టయితే రోజుకు ఒక కొబ్బరికాయ, దాంట్లో ఉన్న కొబ్బరి నీళ్లు తాగి కొబ్బరికాయ తింటే ఇంకా అసలు వేరే ఆహారం తినాల్సిన అవసరం లేదు. అంత పరిపూర్ణమైనటువంటి పోషకాలు ఉంటాయి కొబ్బరిలో. సూర్యోపాసకుడు ఒక ఆయన మా చిన్నతనంలో తెలుసు. ఆయన అసలు ఎక్కడ ఏం తినేవాడు కాదు, రోజుకు ఒక కొబ్బరికాయ తప్ప. ఎక్కడికి వెళ్ళినా భుజాన కొబ్బరికాయల మూట వేసుకెళ్ళిపోయేవాడు. పైగా పొద్దునొట్టి సాయంకాలం ఒకటి కొబ్బరికాయలు కొట్టుకుని ఆ నీళ్లు దా కొబ్బరి తినేవాడు అయిపోయేది. అంత పరిపూర్ణమైనటువంటి, ఇప్పుడు ఎలక్ట్రోలైట్స్ అంటామే, ఎలక్ట్రోలైట్స్ ఫుల్లీ కొబ్బరి నీళ్లలో ఉన్నవే కదా. అవి కావలసినటువంటి ఖనిజ లవణాలు మొదలైనవి ఇస్తాయి, మిగిలిన పదార్థాలు కొబ్బరి ఇస్తుంది. అందువల్ల ఒక కొబ్బరికాయ నివేదన చేస్తే పూర్తిగా పోషక విలువలతో ఉన్న ఆహారం పెట్టినటువంటి ఫలం వస్తుంది. అది ఒకటి. ఇంకా దానికి అనేక రకాలైనటువంటి వివరాలు మనం చెప్పుకుంటాం. పైన పీచు ఉంటుంది, లోపల టెంక ఉంటుంది, ఆ లోపల కొబ్బరి ఉంటుంది, ఆ లోపల నీళ్లు ఉంటాయి, ఇంత కదా. ఎందుకు కొబ్బరికాయ కొట్టమన్నారు? దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టడం. మామూలుగా అయితే ఇప్పుడు అరటిపండు ఉంది, కొట్టం కదా. ఇంకా దేన్ని అట్లా కొట్టే పని లేదు. ఇక్కడ కొట్టడానికి ఏమిటి అంటే, ఆ కొబ్బరికాయ లోపల ఉన్న కొబ్బరి కానీ నీళ్లు కానీ కావాలంటే పైన పెంకు పగలాలి. ఆ పెంకే అహంకారం. నీ అహంకారాన్ని నువ్వు పగలగొట్టుకుని లోపల ఉన్నటువంటి నీ హృదయాన్నో నీ భావాలనో భగవంతుడికి సమర్పించుకోవాలి అన్నదానికి సంకేతంగా ఆ కొబ్బరికాయకి టెంక ఉంటుంది. అది అసలు తినడానికి ఎంత నేర్పు ఉండాలమ్మా. కొబ్బరి తినాలంటే ముందు పైన ఉన్నటువంటి పీచు తీయాలి, మెత్తగా ఉంటుంది. అంటే లోపల ఉండే అహంకారానికి పైన అనేక రకాలైన ఇమోషన్స్ కవర్ చేస్తూ ఉంటాయి దాన్ని భద్రంగా. అది అహంకారం తెలియని కూడా తెలియదు, ముట్టుకుంటే మెత్తగానే తగులుతుంది. కొబ్బరి బొండామంత కష్టంగా ఏమి ఉండదు కదమ్మా, కాయ తగిలినంత గట్టిగా ఏమి ఉండదుగా. అంచేతన మన భావాలు, మన తెలివితేటలు, మన చదువులు ఇవన్నీ మన అహంకారాన్ని చాలా భద్రంగా జాగ్రత్త పడతాయి. నాకు అహంకారం లేదండి అంటాం. అస్సలండి వాళ్ళకుంది కానీ నాకు లేదు, చాలదా ఇంతకన్నా గొప్ప అహంకారం? అదే కదా. ఇలా చెప్పుకుంటూ పోతే అహంకారం అనేటటువంటి ఎన్ని రకాలుగా ఉంటుందో దాన్ని ఈ పైన కొబ్బరి పీచుందే ఇది రక్షిస్తోంది. ఇది ఈ భావాలన్నీ నేను చెప్పిన, నాకు అహంకారం లేదండి, వాళ్ళకు ఉందండి, ఇదండి ఇదంతా ఈ కొబ్బరి పీచులాగా పైన చాలా జాగ్రత్తగా ఆ లోపల ఉన్న అహంకారాన్ని భద్రపరుస్తూ ఉంటుంది. దాన్ని టెంక పగిలితే తప్ప, మనకు కూడా ఒక మాట ఉంటుంది, బాగా పొగరబోతుంటే వాడికి టెంక ముదిరింది అంటాం, టెంక జల్ల కూడా ఇస్తాం కదా. ఇలాంటివన్నీ ఏమిటంటే ఇక్కడ ఉండేటటువంటి అహంకారానికి సంకేతం. కానీ స్కల్ గురించి చెప్తే దాన్ని బ్రేక్ చేస్తే తప్ప లోపల ఉన్నటువంటి గుజ్జు మనకు రాదు. అది అయ్యాక కొబ్బరి ఏమన్నా నాలుక మీద పెట్టుకుంటే మీకు రుచిగా ఉంటుందా? అంతగా ఉండదు కదమ్మా. కొన్ని ఉంటాయి, బట్ చప్పగా ఉంటుంది. ఎంత తీయందైనా చప్పగానే ఉంటుంది. దాని రుచి తెలియాలంటే ఏం చేయాలి? నవలాలి. నవిలేక కానీ దాని రుచి మనకి తెలియదు. కనుక ఈ రకరకాలైన భావాలు వదిలేయాలి, అహంకారం పగలగొట్టాలి, లోపల ఉన్నటువంటి దాన్ని నవలాలి, సాధన చెయ్యాలి. అప్పుడు రుచి ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. ఇంత విశేషంగా చెప్తారు. ఇంకా దానికి చాలా చెప్తారులేండి. అని వాస్తవమా ఏమో చెప్పలేం, కానీ లాజికల్గా బాగానే ఉంటాయి.
3 కళ్ళు ఉంటాయి దానికి, కొబ్బరికి. కింద. ఓ శివుడికి సంకేతం, అందువల్ల శివుడిని సమర్పించినట్టు అని ఇలాంటి అర్థాలు చెప్తారు. ఇవన్నీ చమత్కారంగా వినడానికి బాగుంటాయి. మరి అంతేగాని అది వాస్తవం ಮತ್ತೆ అయి ఉండొచ్చు, కాకపోవచ్చు, కాకపోవచ్చు. మనం చెప్పలేం దాన్ని. ఎస్. ఇది ఈ కొబ్బరికాయ కొట్టడంలో కూడా మనకు అనేకమైన సందేహాలు ఉన్నాయి. అవును, ఎప్పుడు కొట్టాలి, ఎక్కడ కొట్టాలి, ఎందుకు కొట్టాలి, ఒకటి తెచ్చుకోవాలా, రెండు అక్కడే పెట్టాలా, పీచున్నది తెచ్చుకోవాలా, కుళ్ళిపోతే ఏంటి పరిస్థితి, ఏదైనా అపశపనం. అది ఇవన్నీనమ్మా ఈ మధ్య కాలంలో వచ్చే, పూర్వకాలం ఇలాంటి సమస్యలు ఉండేవి కాదే. ఆ పురోహితుడు 5 కొబ్బరికాయలు తెచ్చుకోండి, 6 తెచ్చుకోండి సత్యనావర్తానికి అంటాడు. 6 దేనికండి అంటే, ఒకటేమో నైవేద్యానికి, 7 ఒకటేమో కలసి మీద పెట్టడానికి, ఒకటి నైవేద్యానికి, 5 ఒక్కొక్క అధ్యాయం చదివాక అని. అంతే, ఆయన చెప్పాడు, మనం తెచ్చాం. 7 ఎందుకు, 8 కొట్టకూడదా, ఇలాంటి సమస్యలు ఎవరికి రాలా. ఒకళ్ళు చెప్తే ఇంకోళ్ళు వినడం అనేది సంస్కృతి ఉన్నంతకాలం మనకి సమస్య లేకుండా పోయింది. అది కాకుండా ప్రతి వాళ్ళు అర్ధ జ్ఞానం, మిడిమిడి జ్ఞానం అంటారు, హాఫ్ నాలెడ్జ్ అంటారు ఆంగ్లంలో. ఈ హాఫ్ నాలెడ్జ్ వచ్చేటప్పటికల్లా సమస్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, కానీ లేకపోతే లేదు. హాయిగా దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టమంటే ఒక కొబ్బరికాయ కొడదాం. ఏదో మొక్కుకుంటారు, అది కొడతా, 10 కొడతాను, అది కొడతాను. మొక్కుకుంటే అది నీ ఇష్టం, దానికి ఎవరికి ఒక లెక్క శాస్త్రం ఏం లేదు. మొక్కుకి నువ్వు మొక్కుకున్నా నువ్వు చేసుకో, అయిపోయింది. కనుక ఒక్క కొబ్బరికాయే సాధారణంగా మనం కొడతాం. ఏదో వ్రతంలో మాత్రం ప్రతి అధ్యాయానికి కొట్టమంటారు. అదే గృహప్రవేశాలకు అయితే ప్రతి తలుపు ద్వారం దగ్గర కొట్టమంటారు. అలా ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక పరిస్థితుల్లో ఆ సంఖ్యలు ఎట్లా ఉన్నా మామూలుగా అయితే అట్లాంటివి ఏం లేవు. కనుక ఒక కొబ్బరికాయ కొట్టచ్చు. ఎట్లా కొట్టాలని కూడా చాలా మందికి సందేహం. దాని పిలక ఉండాలి, పిలక లేకుండా కొట్టడానికి వీల్లేదు. ఓకే, బాగా తీసేస్తాం పీచంతా అని పిలక లేకుండా చేస్తే గుండుగా ఉంటే అది పనికిరాదు. పిలక ఉన్నటువంటి కొబ్బరికాయని కొట్టి అక్కడ పెట్టి నైవేద్యం అప్పుడు పిలక తీసేయాలి. పిలక తీయకుండా కొబ్బరికాయ నివేదన చేయాలి. కొట్టే సమయానికి పిలక ఉండాలి, నైవేద్యం పెట్టే సమయానికి పిలక ఉండకూడదు. తర్వాత ఇంకొకటి, చాలా మంది చేసే పని, కొబ్బరికాయ కొట్టంగానే చెక్కలకు అటు ఇటు కుంకుమ పెడతారు. అవసరం లేదు, పెట్టకూడదు కూడా, గట్టిగా చెప్పాలంటే పెట్టకూడదు. మనం బలిచ్చామా, బలిస్తే అలా పెట్టాలి. బలికి కదా పైగా కొబ్బరికాయకి పసుపు రాచి కొబ్బరికాయకి బొట్లు పెట్టి కొడతారు. అవన్నీ అవసరం లేదు. బలి పశువుకైతే కదా పని చేస్తాం, మనం ఇవి చేయట్లేదు కదా, అవసరం లేదు. హాయిగా నివేదన పెట్టండి, దాన్ని పిలక తీసేయండి, నివేదన చేసేయండి. అంతేగాని దానికి ఇవన్నీ చేయాల్సిన పని లేదు. సో ఎస్, మనమంతా కొబ్బరికాయని కొడతాం కానీ దాన్ని ఎప్పుడు, ఎందుకు, ఎలా, అసలు అనేకమైన కమెంట్స్ లో చాలా మంది ఇప్పుడు కూడా మన ఈ వీడియో కింద కూడా మళ్ళీ ఏదో ఒక ప్రశ్న తప్పనిసరిగా అడుగుతారు. అది పిలక వైపు పట్టుకోవాలా, తోక వైపు పట్టుకోవాలి, అది కూడా. అసలు కుళ్ళిపోతే ఏంటి పరిస్థితి, దాని బాగా అనుమానం అమ్మా. కొబ్బరికాయ కుళ్ళిపోయిందంటే మొహాలన్నీ చిత్ర విచిత్రంగా మారిపోతూ ఉంటాయి. ఇక్కడ ఏమైనా ఏమిటంటే, కుళ్ళిపోయిందంటే దేనికి సంకేతం తెలుసా, కొబ్బరికాయ సెలెక్ట్ చేయడం చేత కాదని. అంతే, అంతకన్నా ఇంకేం లేదు. పువ్వు వస్తే కొబ్బరికాయని ఇలా అని చూసినట్టయితే దాన్ని బట్టి కుళ్ళిందో లేదో తెలుస్తుంది కదా, నీళ్లు కదిలిన దాన్ని బట్టి. నువ్వు చూడకుండా తెచ్చావు, అజాగ్రత్త పరుడివి, నీకు చేత కాలేదు, అంతవరకే లెక్క తప్ప దానికి మళ్ళీ విశేషం ఏం లేదు. అయితే తెలంగాణ ప్రాంతంలో మాత్రం కొబ్బరికాయ కుళ్ళిపోతే అది శుభం అనుకుంటారు, చాలా శుభంట. కొన్ని ప్రాంతాల వాళ్ళు అశుభం అనుకుంటారు. దీన్ని బట్టి అర్థమైందిగా ప్రాంతీయ భేదమే తప్ప శాస్త్రం ఏం లేదని. పువ్వు వచ్చిందనుకోండి, చాలా మంది ఏమనుకుంటారంటే, పువ్వు వచ్చిందంటే ఆల్రెడీ మొక్క రావడానికి సిద్ధంగా ఉన్నది అంటే మనం చేసేటటువంటి పని ఫలితం వస్తుంది అని, పువ్వు వస్తే శుభం అనుకుంటారు. నమ్మకం, ఏదైనా నమ్మకం మీద ఆధారపడి, ఇవి నమ్మకాలే, సైన్స్ అయితే కాదమ్మా. అయితే కొబ్బరికాయ కొట్టడం అన్నది పైన ఈనె మీద కొడతారు. ఇప్పుడు ఇలా 3 భాగాలు ఉంటుంది కదా, 3 ఈనెలు ఉంటాయి. ఆ ఈనెల్లో ప్రముఖంగా ప్రామినెంట్ గా ఉన్నటువంటి ఈనె ఉందే, దాని మీద కొట్టినట్టయితే ఒక్క దెబ్బకు పగులుతుంది కొబ్బరికాయ, 2 pieces అవుతుంది కట్ షార్ట్ గా. లేకపోయినట్టయితే మధ్యలో కనుక కొట్టినట్టయితే చాలా బ్రేక్స్ గా వస్తుంది. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. నమస్తే.